డీటెయిల్స్ చూద్దాం. ఓఆర్ఆర్ను ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 7,000 కోట్లకు అమ్మిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మామనో బావమరిదినో ఇరికించేందుకు ఓఆర్ఆర్ టోల్ లీజ్పై సిట్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని, ప్రభుత్వం దానికి అంగీకరించిందని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ కేసులో ఒకరో ఇద్దరో జైలుకు పోతారని, ఓఆర్ఆర్ ఎపిసోడ్లోనూ అదే జరుగుతుందన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్కు మణిహారం లాంటి RRR చాలా ఏళ్లు ఆలస్యమైందని తెలిపారు. 2017లో కేంద్రం అనుమతి ఇచ్చిన బీఆర్ఎస్ మొద్దు నిద్రతో పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి RRR టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా చేశామన్నారు. హరీష్ రావే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అడిగిండు, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు సిట్ ఏర్పాటు చేసిండు, ఇచ్చింది కాబట్టి హరీష్ రావే సిట్ చేయమన్నాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినాం. మనల్ని ఎవరు అమ్ముకున్నారు, ఎవరు దొరుకుతారో దొరికిపోతారు. నిన్న మన F1లో ఒకరిద్దరు దొరికిండ్రు, దీంట్లో దొరుకుతారు. అందుకనే మేము కేసుల మీద చట్టం తన పని తాను చేస్తుంది. మాకేంటంటే RRR కట్టాలి, రైతులకు 25 లక్షల మందికి 2 లక్షలు రుణమాఫీ చేసినాం, 500 యూనిట్లు, నెలకు 1000 రూపాయల బిల్లు వచ్చి 50 లక్షల కుటుంబం ఫ్రీగా ఇస్తున్నాం, బస్సులో ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ 56,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినాం. ఇవాళ ఇలాంటి హాస్టల్, రెడ్డి హాస్టల్ కానీ ఏ హాస్టల్ కానీ, ఇంకా చిన్నపిల్లలకు మెస్ ఛార్జీలు 40%, 75 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ 40% పెంచలే. మా ముఖ్యమంత్రి గారికి 10% పెంచమని ఆ హాస్టల్ సంఘాల వాళ్ళు పెడితే 40% ఏమొస్తుందని చెప్పి ఒకటేసారి 40% పెంచాను. 75 ఏళ్ళ చరిత్రలో మెస్ ఛార్జీలు హాస్టళ్లలో 40% పెంచడం మొదటిసారి. అది 7 లక్షల కోట్ల అప్పుండి ఇన్ని చేస్తున్నాం. ఒక సంవత్సరంలో ఈ అప్పులు తీరిన తర్వాత ఇంకెన్ని చేస్తామో మీరే ఆలోచించుకోండి. ఇన్ ప్రిన్సిపల్గా రీజనల్ రింగ్ రోడ్ 50% హైదరాబాద్ని, తెలంగాణలో 50% ఈ రోడ్డుతో కవర్ అవుతుంది. టోటల్ అర్బనైజేషన్ అయ్యి ఇప్పటికే కోకాపేట లాంటి ఏరియాలో ప్లాట్ కొనాలన్నా 15-20 కోట్లు, ఇల్లు కొనాలంటే 30 కోట్లు, ఎకరం భూమి 100 కోట్లు. దీన్ని పెంచాలని చెప్పి అప్పుడు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటిస్తే 6 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన ఆ ప్రభుత్వం, నేను మినిస్టర్ కాగానే 2వ రోజే 9వ తారీఖు పోయి గడ్కరీ గారిని కలిసిన. ఛార్జ్ ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఆయనకున్న సంబంధాలతోని ఆయన జనరల్గా పార్టీలు చూడు, ఎవరు పోయినా పనిచేసే వాళ్ళకి నిధులు ఇస్తాడు. నేను చెప్పిన మా హైదరాబాద్ రోడ్డు, ఓఆర్ఆర్ రోడ్డు మీకు తెలుసు. ఓఆర్ఆర్ రోడ్ నిర్మించిన రోజున హైదరాబాద్కు ఒక మణిహారం లాగా తయారై రాజశేఖర రెడ్డి గారు 3 సంవత్సరాలలో 6,500 కోట్లు జైకా బ్యాంక్, జపాన్ బ్యాంక్తోని లోన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడే ఎయిర్పోర్ట్ 24 ఇళ్లలో కట్టి 24 మంత్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డికి ఏర్పాటు చేస్తే ఎలక్షన్ల ముందు రైతు బంధుకనో దానికనో దీనికనో 7,300 కోట్లకు అమ్మిండు. దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తానికి 6,500 కోట్లయింది. భూమి విలువ 1,00,000 కోట్లు ఉన్నది. పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం. మళ్ళా రీజనల్ రింగ్ రోడ్, ప్యారలల్ రోడ్డు 6 ఏళ్లలో ఎప్పుడు అయిపోతున్నాయిగా. మీరు చూడండి, 3 ఏళ్ళ లోపే నేను పూర్తి చేస్తాను. నేను ఒక సంవత్సరం మధ్యలో 4 ఏళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే, మా మధ్యలో 2 నెలలు మహారాష్ట్ర ఎలక్షన్లో గడ్కరీ గారు దొరకలే నాకు. ఆయన మహారాష్ట్ర కాబట్టి బిజీగా ఉండే. మొన్న నేను పోయి 1 వారం రోజులు ఢిల్లీలో ఉన్నాగానే ఎప్పుడైతే 20 రోజులలో టెండర్ పిలిపిస్తాడు. 20 రోజులు ఎప్పుడైతే 12th, ఈ 2వ తారీఖు 20 రోజులు అంటే ఇంక 20 రోజులు అంటే 17 రోజులలో టెండర్ నోటీస్ వచ్చింది. అట్లా ఎంటబడ్డా ల్యాండ్ ఎక్విజిషన్ అదేవిధంగా ఎంటబడతా రైతులకు ఇబ్బంది కలగనీయం. అలైన్మెంట్లో కానీ ఇక్కడ కానీ అన్నీ చూసి ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాదాపు 10-20 సార్లు మీటింగ్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు మామూలు వాళ్ళు ఇల్లు ఫ్లాట్ కొనాలంటే 10 కోట్లు 20 కోట్లు ఎవరు కొనాలి? ఇంకా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ పెడుతున్నాం 4th సిటీలో. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక కానుకగా గడ్కరీ గారు, ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మా పట్టుదలతోని, నా కృషి అనుకోండి, నా వెనక ఉండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారి సపోర్టుతో, మా అధికారుల సపోర్టుతో టెండర్ ప్రక్రియ డేట్స్ వచ్చినాయి. మార్చిలో పనులు. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణేనన్నారు డీజీపీ జితేందర్. క్రైమ్ వార్షిక నివేదికను విడుదల చేశారు. డ్రగ్స్ లేని రాష్ట్రమే తమ లక్ష్యమన్నారు జితేందర్. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని చెప్పారు. మొత్తం 33,618 సైబర్ క్రైమ్ కేసులను నమోదు చేశామని చెప్పారు. మొత్తం 180 కోట్లను తిరిగి బాధితులకు చెల్లించామని చెప్పారు డీజీపీ.
Previous year only 1360 cases were registered, and this year 1950 cases have been registered. So almost there has been lot of increase. There has been lot of emphasis in seizures of the various narcotic substances. Almost 20 tons of ganja was seized during this year, which is quite a big achievement. And in addition to that, narcotics, other substances, then heroin, then opium from Rajasthan, some other drugs were also seized. In fact, a lot of synthetic drugs were also seized by the efforts of all the commissioners of police, superintendents of police, and our special bureau working under the director of Narcotics Bureau. All teams have worked very well and brought the situation to quite a good control. A lot of emphasis has been there on conviction also. If we see total of 48 cases ended in conviction, wherein one or two accused were found guilty. So this has been a major achievement, and a lot of important people have also been arrested. Moreover, one more good achievement is there that some areas where this ganja was being grown, so these areas also governments have been told, and they have done lot of exercise to not to encourage the growing of ganja in some of the areas where from this ganja was being received, where we were transiting through that. So that also a lot of emphasis has been given, and some of the areas, some of the people have been persuaded to ensure that this ganja is not grown, and alternate crop is given to them. So that is one of the very big achievement for all the people, and nearly 142 crores worth of ganja has been or the narcotics have been seized, and in addition to that, some of the cases properties were also frozen, or this because of they were involved in drug trade. Almost 55.5 crores of property freezing has happened in 10 NDPS cases. That is also. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సర్కార్ నివాళి అర్పించేందుకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసింది. అయితే రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా ఈ ప్రత్యేక సమావేశంపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కళ సాకారానికి కారకుడైన ఫార్మర్ పీఎం మన్మోహన్ సింగ్ నివాళికి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని, ఆర్థికవేత్త, ప్రొఫెసర్, యూజీసీ, ప్లానింగ్ కమిషన్, ఆర్బీఐ గవర్నర్గా దేశానికి సేవలు అందించారు మన్మోహన్ సింగ్. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో సహకారం అందించారు. మరోమారు ఆయన దేశానికి అందించిన సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసుకోబోతోంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే రేవంత్ సర్కార్ 7 సంతాప దినాలు ప్రకటించి రాజకీయ కార్యక్రమాలు రద్దు చేశారు. రేపు ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. మూడవ అసెంబ్లీ సమావేశాల్లోని 4వ మీటింగ్ 2వ సెషన్లో ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ అధికరణ 2లోని 16వ రూల్ ప్రకారం సభాపతి గడ్డం ప్రసాద్ ఈ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఆహ్వానం అందించారు. శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలనేది లేఖలో తెలిపారు.
రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా ఈ ప్రత్యేక సమావేశంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ కల సాకారానికి కారకుడైన మన్మోహన్ సింగ్ నివాళికి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ సందర్భంలో కేసీఆర్ కు మన్మోహన్ సింగ్ కు మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సంతాపం కోసం నిర్వహించే సమావేశానికి కేసీఆర్ హాజరై మాట్లాడుతారా లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్ ముగిసిన తర్వాత రెండవ దఫా ప్రత్యేకించి అసెంబ్లీ సెషన్ జరగనుంది. మరి వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది చూడాల్సి ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సమక్షంలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల ఓరియంటేషన్ కార్యక్రమాలను బీఆర్ఎస్ బైకాట్ చేసి విమర్శలు ఎదుర్కొంది. నగరవాసులు షాపింగ్ కు సిద్ధమవ్వండి. 46 రోజుల పాటు సిటీ జనాన్ని అలరించేందుకు అతి పెద్దదైన పురాతనమైన నుమాయిష్ రెడీ అవుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల సందర్భంగా 2 రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది ఈ ఎగ్జిబిషన్. నుమాయిష్ ఏర్పాట్లు, టైమింగ్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నగరవాసుల కోసం నాంపల్లిలో నుమాయిష్ సిద్ధమైంది. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా ఈ ఏడాది 2 రోజులు ఆలస్యంగా స్టార్ట్ కానుంది నుమాయిష్. జనవరి 3న సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ప్రారంభించనున్నారు. 46 రోజులు అంటే ఫిబ్రవరి 18 వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది 2000 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. స్టాల్స్ కు సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. దేశంలోని చాలా మంది వ్యాపారులు నుమాయిష్ లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్టాల్స్ కూడా నిర్వహించనున్నారు. Our Honorable CM has accepted our invitation to be the chief guest to inaugurate the 84th All India Industrial Exhibition. Here we don't need much of advertisement for All India Industrial Exhibition. People know that it is going to start on 1st of January and people come in large numbers with families, with friends, and it is a traditional exhibition, the Numaish, which is being held here every year, and you all know about Numaish. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధరను పెంచారు నిర్వాహకులు. 40 రూపాయలు ఉన్న టికెట్ ధరను 50 రూపాయలకు పెంచారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతాల్లో రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ ను సందర్శకుల కోసం తెరిచి ఉంచనున్నారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా ఎంట్రీ ఉండగా సీనియర్ సిటిజన్స్ కోసం 20 వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ఫుడ్, వాటర్ పై అధికంగా ఛార్జీలు వసూలు చేసే షాపులపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని హెచ్చరించారు. గతేడాది 22 లక్షల మంది సందర్శకులు నుమాయిష్ కు రాగా ఈసారి 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. మినీ ట్రైన్ తో పాటు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ బస్ రైడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సందర్శకులకు అనారోగ్య సమస్యలు ఏర్పడితే యశోద హాస్పిటల్స్ మెడికల్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని తెలిపింది నుమాయిష్ సొసైటీ. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సేఫ్టీకి 2 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచుతున్నారు. 100 సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, వాలంటీర్స్ తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది నుమాయిష్ సొసైటీ. ఈసారి టవర్ వ్యూ కెమెరాలు ఏర్పాటు చేసి జేబు దొంగలకు చెక్ పెట్టనున్నారు. వాహనదారుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, వీలైనంత వరకు అందరూ మెట్రోను వినియోగించుకోవాలని కోరుతున్నారు. స్టాల్స్ అన్ని నియర్లీ 1800 to 2000 స్టాల్స్ వచ్చేస్తున్నాయమ్మా. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. స్టాల్స్ అన్ని అలాట్మెంట్ జరిగిపోయింది. అందరు ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో ఫస్ట్ రోజు కాకుండా థర్డ్ రోజు ఇనాగ్రేట్ చేసింది కాబట్టి సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇన్కన్వీనియంట్ కాకుండా చూసే బాధ్యత మాది. మేము రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటాం. మేము ఇక్కడ వీక్ డేస్లలో 4 to 10:30 అమ్మ. సాటర్డే, సండే అండ్ హాలిడేస్ 4 to 11 o'clock. అండ్ మార్నింగ్ కూడా 10 o'clock కూడా కొన్ని స్టాల్స్ ఓపెన్ అయి ఉంటాయి. సందర్శకులు వచ్చేవాళ్ళు వస్తుంటారు. రెగ్యులర్గా వచ్చేది
కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ నుంచి కాశ్మీరీ సిల్క్ వాళ్ళు వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, యూపీ లక్నో నుంచి వస్తారు, అండ్ కేరళ నుంచి వస్తారు, ఇవన్నీ రాష్ట్రాల నుంచి వస్తారు. కాబట్టి ఇంకా నేను అలాట్మెంట్ది నాకు ఇంకా నా వరకు రాలేదు. అది వచ్చినాక డెఫినెట్గా కొత్త ఏం వచ్చినాయి అవి డెఫినెట్ చెప్పేస్తాను మీకు. నుమాయిష్కు వచ్చే సందర్శకులు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సొసైటీ సభ్యులు సూచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20 నుంచి 42% పెంచాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్ల పెంపుపై జీవో చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని పదవుల్లో అగ్రకులాల వారే ఉన్నారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలన్నారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల లోపల 20% నుంచి 42% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ పెంచిన తర్వాత జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అంతర్గతంగా మాకు తెలుస్తున్నది ఏంటిదంటే జనాభా లెక్కలు తీసిర్రు, జనాభా లెక్కలు తీసిర్రు కొత్త. వీటిని కరెక్ట్గా లేవని మేము భావిస్తున్నాం. దీనికోసం ఎందుకంటే గతం లోపల కేసీఆర్ సమగ్ర సర్వే జరిపాడు. అప్పుడు 52%కు పైగా అప్పుడే అన్నారు అందరూ 56% బీసీలు ఉంటుందని. కాబట్టి అధికారులు కొంత అలసత్వం వహించారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మొత్తం లెక్కలు 1-2 సార్లు చూసి ఆ లెక్కలను జనాభా లెక్కలు తేల్చి 42%కు పెంచుతూ ఆర్డర్ అసెంబ్లీలో చట్టం చేసి ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ముందు వేరే ఏమైనా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఏమి ఉండవు. ఎదురైతే సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఎత్తున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఎదురైతే పార్లమెంటులో అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్ లోపల జనాభా ప్రకారం రిజర్వేషన్లు విధించే విధంగా చట్టం చేయాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ చివరి రోజు కావడంతో బుక్ లవర్స్ తో కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాఠకులు బుక్ ఫెయిర్ కు తరలివచ్చారు. ఈసారి 15 లక్షల మంది సందర్శించారని నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలు, యూత్, ఉద్యోగస్తులు బుక్ ఫెయిర్ కు వచ్చి పుస్తకాలు కొనుగోలు చేశారన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరేష్ అందిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి 37వ బుక్ ఫేర్ అయితే 9వ రోజు కూడా కొనసాగుతూ ఉంది. ఇది చివరి రోజు కావడంతో పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ చాలామంది పాఠకులకు ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అల్వాల్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫేర్? చాలా బాగుంది. ఇది ఎలాంటి కనెక్ట్ చేయడం ఈ రోజుల్లో కూడా చాలా మంచిది అనిపిస్తుంది. నలబట్టి కంటిన్యూ చేయడం వాళ్ళంతా వీళ్ళందరూ కూడా చాలా యూజ్ఫుల్ అందరికీ, జనాలందరికీ. జనరల్గా వస్తున్నాం 5 years నుంచి రెగ్యులర్గా మిస్ అవ్వకుండా. యాక్చువల్ మా ఫ్రెండ్ కూడా ఊరి నుంచి వచ్చాడు దీనికోసం స్పెషల్గా. అలా. ఏం పుస్తకాలు తీసుకున్నారు మీరు? ఇది సాహిత్యం. మీరు ఎక్కువగా ఎట్లాంటి సాహిత్యాన్ని ఇష్టపడుతూ ఉంటారు? దేనికి సంబంధించిన పుస్తకం కొని తీసుకున్నారు? హ్యూమన్ లైఫ్ గురించి సాహిత్యం, జనరలైజ్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏమున్నాయి జనరల్గా సాహిత్యం వాటి తగ్గట్టుగా చదువుతూ ఉంటాం మెయిన్. హాయ్ అండి, మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా బుక్ స్టాల్కి? సెకండ్ ఇయర్ మేము రావటం. ఎట్లా అనిపిస్తుంది బుక్? చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎట్లాంటి పుస్తకాలు తీసుకున్నారు? హైదరాబాద్కి వచ్చిన ఒక అబ్బాయి స్టోరీ గురించి తీసుకున్నాం. ఇంకా అదే తీసుకున్నాము, ఇంకా తీసుకోవాలి, చూడాలి. ఇదే స్టార్టింగ్ ఇప్పుడు. మేము లాస్ట్ 2 years నుండి వస్తాను. నేను కూడా చాలా యాక్టివ్గా ఉంటాను ట్విట్టర్లో. వీళ్ళు కొత్త యంగ్ రైటర్స్ అంతా రాస్తూ ఉన్నారు. ఈ బుక్ ఫేర్ కూడా సంవత్సరంలో 2 సార్లు జరిగితే బాగుండి అనిపిస్తాం. చాలామంది రచయితలు వస్తున్నారు, రాస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకోసారి కూడా జరిగితే మధ్యలో కానీ ఒక 5-10 days 1 week కానీ జరిగితే కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. అందరూ రచయితలు ఇప్పుడు మన వాళ్ళు తెలుగులో రాస్తున్నారు. మేము కుటుంబరావు గారి బుక్ తీసుకున్నాము, పట్టణంలో బతుకుదాం ఎలా అని. ఇంకా తీసుకునే బుక్స్ ఉన్నాయి. ఏం పుస్తకాలు తీసుకున్నారు మీరు? నేను ఫ్యాంటసీ సిరీస్ లైక్ హ్యారీ పాటర్, సారా జే మాసెస్, ఇంకా వేరే ఫ్యాంటసీ సిరీస్ కూడా తీసుకున్నాను.
నాకు చిన్నప్పటి నుంచి హ్యారీ పాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలాంటి బుక్ నేను కూడా రాయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ఇలా బుక్స్ చదివితే ఎక్కువ మోటివేషన్ వస్తుంది అనమాట. అయితే ఫ్యూచర్లో మీరు కూడా మరొక రైటర్ అవుతారు అనుకోవచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా బుక్ తీసుకుని వస్తాను. ఎట్లాంటి రైటర్ అవుదాం అనుకుంటున్నారు? ఎలాంటి కథలు రాద్దాం అనుకుంటున్నారు మీరు? ఫ్యాంటసీ అండి, మొత్తం మ్యాజికల్ వరల్డ్ బిల్డింగ్, అందరికీ సూపర్ పవర్స్ ఉండేలాగా అలా రాద్దాం అనుకుంటున్నా. లవ్ స్టోరీ అయితే పక్కా ఉండాల్సిందే. ఏం పుస్తకాలు కొన్నారు? మీకు బుక్ ఫేర్ ఎట్లా అనిపిస్తుంది? నేను బుక్ ఫేర్కు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాను. ఈ రావడం కూడా ఒక పండుగలాగా అనిపిస్తుంది నాకు. చాలా బాగా చెప్పాలంటే అందరికీ ఒక పండుగ ఉంటే నాకు పుస్తకాల పండుగ అంటే చాలా ఇష్టం. స్త్రీ పుస్తకాలు కూడా ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు కూడా కొత్త సాహిత్యం తీసుకోవడానికి కూడా వచ్చినాను. మిగతా పుస్తకాలను కూడా చూస్తుంటాం. చాలా వరకు అంటే విప్లవ సాహిత్యం నుంచి వేదాల వరకు కూడా అన్ని రకాల దొరుకుతూనే ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి రావడం కూడా. ఏ స్టాల్లో ఏ బుక్స్ ఎంతకు దొరుకుతాయి అనేది కూడా వివరంగా ఇస్తే ఈజీగా మేము కలెక్ట్ చేసుకోగలం. నేను జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం కోసం 2 గంటల నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికి ఒక మేడం గారు సైజ్ చేస్తే ఒక 296 రూపాయల పుస్తకం కొనుక్కోగలిగా. అలాగే ఈ రోజల్లా తిరుగుతాకి ఇన్ని స్టాల్స్ బ్రహ్మాండంగా పెట్టారు. సార్ చెప్పండి, ఎట్లా రెగ్యులర్గా విజిట్ చేస్తారా? ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫేర్? నేను ముఖ్యంగా బుక్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అండ్ బుక్కి డిఫరెన్స్ ఏంటి? ఆన్లైన్ బుక్ నేను చదువుతానులే అని అక్కడ పెట్టుకుంటారు. అది ఎటువంటిది అంటే చదువుతానులే అని బుక్ కొంటాడు కదా, మెత్త కింద పెడతాడు చూడు, ఆ తత్వం అయిపోద్ది. బుక్ చదివినవాడే మనిషి. హాయ్ సార్, ఏం బుక్ తీసుకున్నారు సార్? ఇది ఏదో బ్రహ్మం గారికి సంబంధించినటువంటి పుస్తకం లాగా కనిపిస్తుంది. చాలా ప్రాచీనమైనటువంటి పుస్తకం లెక్క ఉంది. అది బ్రహ్మంగారి చరిత్ర. ఇది ఎక్కడ చూసినా దొరకలేదు, ఇక్కడ దొరికింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా మంచి బుక్స్ కూడా ఉన్నాయి. మంచి అవకాశం బాగున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫేర్? చాలా బాగుందండి. యాక్చువల్ చెప్పాలంటే లైక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బుక్స్ ఇక్కడ మనకు అవైలబుల్. లైక్ ఫిక్షన్ కానీ నాన్ ఫిక్షన్ కానీ, ఈవెన్ మనకి ఎపిక్ టేల్స్ లైక్ మహాభారత, రామాయణం కానీ, లైక్ చిల్డ్రన్ బుక్స్ కానీ, ఎవ్రీ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ మెనీ యాంపుల్ చాయిసెస్ కూడా ఉన్నాయి మనకు చూసుకోవడానికి. చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా అంటే లైక్ చాలా హిట్ అయిన బుక్స్ కూడా, లైక్ రీడర్స్ని అట్రాక్ట్ చేసే బుక్స్ కూడా చాలా ఉన్నాయి. హాయ్ మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాకు మీకు బుక్స్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లుంది. మీరు ఇంతమంది మీ పిల్లల్ని తీసుకొని కూడా ఇక్కడ వచ్చారంటే? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ బుక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అక్కడ మా హస్బెండ్ ఇంకొక బుక్ తీసుకునేకపోయిండ్రు. సో దిస్ ఇస్ ద లాస్ట్ డే అని చెప్పిండ్రు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం హియర్. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇంకా తెలియదు, జస్ట్ కేమ్ హియర్. సో హాయ్ మేడం, ఈ బుక్ ఫేర్ ఎట్లా అనిపిస్తుంది? రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారా మీరేంది? మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఇలా అన్ని స్టాల్స్ ప్రతిసారి వచ్చినా కానీ ఎప్పుడు చూడడానికి కుదరదు. ఎందుకంటే ఫస్ట్ ఈరోజు చూసేసరికి మాకు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వచ్చేస్తాయి. బుక్స్ అన్ని వెతుక్కుని లిటరేచర్కి సంబంధించింది, క్లాసిక్స్ కానీ, మా స్కూల్ లైబ్రరీకి సంబంధించిన బుక్స్ కానీ వెతికి చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి అన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా 3 ఏళ్ళు అంటే నర్సరీ పిల్లల దగ్గర నుంచి చిన్న బొమ్మలు చూస్తూ చదువుకోవడానికి సంబంధించింది, పీజీ కానీ మిగతా క్లాసెస్ అన్నీ, ఇంట్లో కూర్చుని లిటరేచర్ చదువుకోవాలన్నా కానీ, సాహిత్యం చదవాలన్నా కానీ, భక్తి పుస్తకాలు కానీ, ఉపనిషత్స్ కానీ అన్ని రకాలు ఇక్కడ ఒకటే చోట దొరకడం అన్నది చాలా అదృష్టము. హైదరాబాద్లో ఈ బుక్ ఫేర్ కండక్ట్ చేయడం అన్నది హైదరాబాద్ వాసుల అదృష్టం అని చెప్పచ్చు. పెద్ద ఎత్తున బుక్ లవర్స్ అయితే ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ను విజిట్ చేస్తూ ఉన్నారు. చివరి రోజు కావడంతో పుస్తకాలు కొనడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామ్యాన్ అనిల్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. చరిత్రలో కనుమరుగైన అంశాలను పుస్తకాల్లో పొందుపర్చారని అన్నారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లోని బుక్ ఫెయిర్లో తోపుడు బండి సాదిక్ వేదిక మీద మంగారి రాజేందర్ రచించిన కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, హరగోపాల్ రచించిన తెలంగాణ చరిత్ర తవ్వకాల్లో 2వ భాగం, శివనాగిరెడ్డి రచించిన తెలంగాణ శిథిలాలు, వ్యధభరిత కథనాల పుస్తకాలను ఆవిష్కరించారు ఘంటా చక్రపాణి. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, వేదకుమార్, రచయితలతో పాటు పుస్తక ప్రియులు పాల్గొన్నారు. ప్రజలకు పుస్తకాలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వట్టికోట ఆల్వార్ స్వామి లాంటి వాళ్ళు అనాగ్రంథమాలను ప్రారంభించి అన్ని విషయాలపైన కూడా చిన్న పుస్తకాలు వచ్చేసి విరివిగా నెత్తిన పెట్టుకొని ఊరూరు తిరిగి ఆ పుస్తకాలను అమ్మి జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ప్రయత్నం చేశారు. అంతటి కృషి జరిగింది.
ఇవాళ మరి మనకు పెద్ద ప్రయాస లేకుండానే ఒక్క దగ్గర ఇన్ని పుస్తకాలు దొరుకుతున్నాయంటే సహజంగా అందరికీ ఒక ఆశ, అందరికీ మనకు నచ్చిన పుస్తకాలు దొరుకుతాయనేటువంటి ఒక అభిప్రాయం. మొత్తం మీదనైతే ఇవాళ లక్షల మంది ఇక్కడి దాకా రావటం చాలా సంతోషదాయకమైన పరిణామం. హైదరాబాదును ప్రభావితం చేసే ఒక వేదికగా ఇది మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చరిత్రలో కనుమరుగైపోయినటువంటి అంశాలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి అంశాలని వారు చాలా చక్కగా దీంట్లో పొందుపరచడం జరిగింది. అన్నీ తెలంగాణలో నిజంగా కూడా నాకు శివనాగిరెడ్డి గారిని చూస్తే చాలా ఆనందం ఎందుకు కలుగుతుందని అంటే, అలవోకగా ఆయన రైటింగ్ స్టైల్ కానివ్వండి, రాసే పద్ధతి కానివ్వండి, ఒక చిన్న దీన్ని మెమరీని మనం నెమరువేసుకున్నంత సులభమైనటువంటి శైలిలో వారు రాస్తుంటారు. రాయడమే కాదు, ఎప్పుడు కలిసినా కూడా అంటే మనం నిజంగా కూడా చాలామంది ఏమంటారంటే ఎవరైనా కలిస్తే కొన్ని మాటలు మాట్లాడుకుంటారు, కొన్ని కబుర్లు చెప్పుకుంటారు అని అనుకుంటారు. కానీ శివనాగిరెడ్డి గారు ఎప్పుడు చదివినా కూడా ఆయన చరిత్ర చెప్తుంటారు, లేదా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని చెప్తుంటారు. సో అటువంటి శివనాగిరెడ్డి గారు ఇంత మంచి పుస్తకాన్ని అందించడం అనేది అభినందించదగినటువంటి విషయం. ఫ్యూడల్ వ్యవస్థ ఎక్కడుంది అని ఎవరైనా అడిగినట్లయితే ఒకసారి మీరు కోర్టుకు వెళ్ళండి, అక్కడ చాలా స్పష్టంగా ఆ రాచరికపు ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మైలార్డ్ అని వాళ్ళు కోరుకుంటారు, వీళ్ళు అంటూ ఉంటారు. అసలు మైలార్డ్ అని ఎందుకు అనాలి అనేది నాకు ఇంకా అర్థం కాదు. నా కథల పుస్తకంలో దాన్ని విమర్శిస్తూ రాసినటువంటి కథ ఉంది, వాటి గురించి నేను జోలికి వెళ్ళను, ఇంకా మిగతా మిత్రులు మాట్లాడాలి. కాకపోతే ఒక మాట, ఈ చరిత్రలో ఉన్నటువంటి ఆనవాళ్ళని తొలగించడానికి నేను ఒక్కడినే సాధ్యం కాదేమో, కంటా చక్రపాణి గారు కూడా తోడ్పాటు అందించాలి అని కోరుకుంటున్నాను. అట్లాగే మిగతా ఇద్దరు చరిత్రకారులు కూడా కొంచెం నాకు కూడా తోడ్పాటు అందించాలి. నా వ్యాసాలను ప్రచురించినటువంటి వేదకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పత్రికలో ఉన్నటువంటి ప్రామాణిక వ్యాసాలకు ఇటీవల నిదర్శనం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్లోనైనా గ్రూప్ 2 ఎగ్జామ్లోనైనా చరిత్రకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆ పత్రికలో దొరికాయి. అంటే ఆ పత్రికను చదివినటువంటి వాళ్ళు చాలామంది ఈ పత్రిక ద్వారా మేము చాలా ప్రశ్నలకు జవాబులు చేయగలిగామన్నారు. అంటే ఇంత ప్రామాణికమైనటువంటి వ్యాసాలు రాస్తున్నటువంటి రచయితకు దాన్ని అంత సీరియస్గా ఆ పత్రికను వెలువరిస్తున్నందుకు వేదకుమార్ గారికి ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు 30 ఏళ్లుగా బాల కార్మికులను రక్షిస్తూ వారికి విద్యను అందిస్తున్నామన్నారు ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా. వికారాబాద్ జిల్లాలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది మామిడిపాటి వెంకట రంగయ్య ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో ఆడిపాడారు పూర్వ విద్యార్థులు. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు కష్టసుఖాలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంవి ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్, నేషనల్ కన్వీనర్ వెంకట్రామరెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరన్నా సరే చెయ్యగలరు, వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని కాదు, అందరూ మంచివాళ్ళని మాకు ఎంవిఎఫ్ వాలంటీర్ నేర్పారు. లేకపోతే నేను కూడా అనుకునేదాన్ని, ఈ ఈ రెడ్డిగాళ్ళని నమ్మొద్దు, ఈ గవర్నమెంట్ సార్లను నమ్మొద్దు, వాళ్ళు చదువు చెప్పరు, ఆఫీస్లో ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు ఎప్పుడు పైసలు తింటారు, నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు అన్నది, నమ్మాలి అని నాకు నమ్మటం ఎట్లా చెయ్యాలి అన్నది నాకు మా ఎంవిఎఫ్ కార్యకర్తలు నేర్పారు. అంటే ప్రేమ నేర్పింది ఎంవిఎఫ్ఏ, నమ్మకం నేర్పింది ఎంవిఎఫ్ఏ, తల్లిదండ్రులని గౌరవించాలా అని నేర్పింది ఎంవిఎఫ్ఏ, మంచి మనిషిగా ఎట్లా బతకాలన్నది నేర్పింది ఎంవిఎఫ్ఏ. అది నాకు మనకి అందరికీ నేర్పింది ఎంవిఎఫ్. మన అనుభవం నుంచి మనం ఇన్ని నేర్చుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి చాలా ఆలోచనలు చేసిన ప్రోగ్రాం ఇది కేవలం చదువు కోసమనే సాగిన ప్రోగ్రాం కాదు, తరతరాల వెనుకబాటుతనానికి విముక్తి కలిగించిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో ఒక సిద్ధాంతం ఉంది, ఈ ప్రోగ్రాంలో ఒక నైపుణ్యత ఉంది, ఈ ప్రోగ్రాంలో ఒక నైపుణ్యమైన కార్యకర్తలు పనిచేశారు. ఈ ప్రోగ్రాంలో ఎట్లా పటాయించాలి ల్యాండ్ లార్డ్స్ ను పనిచేశాం, ఎట్లా మన వైపు తిప్పుకోవాలని పనిచేశాం, ఎట్లా టీచర్లను ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న టీచర్లు ఎస్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మేము సైతం అని చెప్పి బాల కార్మిక విమోచన వేదికగా ఫామ్ అయి
రంగారెడ్డి జిల్లాలో మేము బడిలో ఉన్న పిల్లలకే చదువు కాదు, బాల కార్మికులను బడికి తీసుకొస్తామని కదిలిన ఈ సమాజంలో ఒక నూతనమైన సామాజిక నియమాన్ని మనం సృష్టించాం. కానీ చాలా సంతోషం ఇది. ఒకటేమో అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతోమంది కష్టాలు పడ్డారు, ఎంతోమంది శ్రమించారు. మీరందరూ చెప్పినట్టు టీచర్లు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ కృషి ఫలితంగా మన ఈ జిల్లాలో ఇంత పెద్ద మార్పు, ఇన్ని జీవితాలలో, ఇన్ని కుటుంబాలలో ఇంత పెద్ద మార్పు. సో మీ అందరినీ ఒక లీడర్లుగా ఒక స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం జరిగింది. సో తప్పకుండా మీరు, మనం ఒక పౌరులుగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన చుట్టూ ఉన్న పేదల పట్ల, మన పక్కన ఉన్నటువంటి, మన దగ్గరికి వస్తున్నటువంటి, మనకు కనిపిస్తున్నటువంటి పిల్లల పట్ల, నిస్సహాయుల పట్ల తప్పకుండా వాళ్ళకి అండగా ఉండడానికి మనం ప్రయత్నిస్తారని, అండగా ఉండడానికి ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా లేకపోతే ఎంఈఎఫ్ ద్వారా మీరందరూ నేర్చుకున్నారని అనుకుంటాను. సో తప్పకుండా అండగా ఉంటారని. ఆయన వచ్చి మీరందరూ చదువుకుంటే నాకు సంతోషం అని అన్నాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అంటే, ఐ హోప్ ఆ పిల్ల ఇక్కడెక్కడ ఉంది అనుకుంటున్నాను. ఎవరో ఒక అమ్మాయి లేచి మమ్మల్ని ప్రశ్న అడగవద్దు, మీరు మాకు గ్యారంటీ ఇస్తారా, మేము చదువుకుంటే మీరు మాకు గ్యారంటీ ఇస్తారా అని అడిగింది. అది ఆ సంఘటన జరిగి కనీసం ఒక 23 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా నేను చెలించిపోయాను. ఎందుకంటే ఎంతో కష్టంతో, ఎంతో పోరాడి మీరు విద్య కావాలి అని సరస్వతీదేవి పుత్రులుగా వచ్చారు, ఇక్కడికి పుత్రికలుగా వచ్చారు. ఆమె అడిగిన ప్రశ్న మా బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించడం మా బాధ్యత నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇవాళ మీ అందరిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. యజమానుల దగ్గర, కంపెనీలలో, కార్ఖానాలలో ఎక్కడెక్కడో చిందరవందరమైన జీవితాలను తీర్చిదిద్ది ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని నిలబెట్టడానికి కారకులైన ఎంఈ ఫౌండేషన్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. అందులో అందరూ ఉంటారు. కాబట్టి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మన అన్ని రంగాల్లో అంతమంది పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము ఊహించలేకపోయినాం. రక్షణ రంగం కావచ్చు, విద్య, వైద్య, వ్యవసాయ, ఎనీ డిపార్ట్మెంట్ ఎక్కడ చూసినా మన వాళ్ళే ఉన్నారు. సో ఇంత కలర్ఫుల్గా, ఇంత పండుగ వాతావరణము, ఇది ఒక కుటుంబం. అందరు వస్తుంటే ఒక ప్రోగ్రామ్కి, ఒక మీటింగ్కి వస్తలేదు అనిపిస్తలేదు, మీటింగ్కి వస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇదేదో పండుగ జరుగుతుంది, ఏదో పెళ్లి జరుగుతుంది, మన బంధువులు వస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఆ సంతోషం. సో అందుకే నేను చెప్తున్నా, ఖాతాదారులకు తిరుమల బ్యాంక్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మలక్పేటలో రూపొందించిన 2025 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు స్పీకర్. ఎప్పటిలాగే ఖాతాదారులకు నమ్మకం కలిగించేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే సంతోష్ నగర్లో మరో బ్రాంచ్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు బ్యాంకు చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్. ప్రారంభోత్సవంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 25 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ సందర్భంగా బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, డైరెక్టర్ సిబ్బందికి శుభాకాంక్షలు. బ్యాంకు సమర్థవంతంగా నడిపిస్తూ మంచి లాభాలను కస్టమర్లకు డివిడెండ్గా అందించడం వారి ప్రతిభకు నిదర్శనం. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుమల మ్యూజిక్ సెంటర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఈరోజు ఎన్నో కంపెనీలు మార్కెట్లో ఉన్నా కూడా టీఎంసీని అందరూ గుర్తుపెట్టుకుంటారు. వ్యాపారంతో పాటు మానవత్వం, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చంద్రశేఖర్ గారి మంచితనానికి నిదర్శనం. చంద్రశేఖర్ గారు భక్తి సంబంధిత కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చే ఫిబ్రవరి 26న తమ వివాహం జరిగి 50 సంవత్సరాలు పూర్తయి గోల్డెన్ జూబ్లీ వివాహం వార్షికోత్సవం జరుపుకుంటున్న చంద్రశేఖర్ దంపతులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు క్రీడాకారులను గతంకు నెట్టేసిన ప్రభుత్వం ఉండే. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు క్రీడలను ప్రోత్సహిస్తూ మరి సీఎం కప్ అని నిర్వహిస్తుండడం మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోటీలను నిర్వహిస్తూ మరి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల పట్ల చూపిస్తున్న ఆదర్శన చాలా గొప్పదిగా నేను భావిస్తూ మరి మన దగ్గర ఉన్న నైనా జైస్వాల్ కూడా ప్రపంచంలో నంబర్ 1 స్టార్గా ఎదగాలని చెప్పేసి వారిని కూడా కోరుకుంటూ నూతన సంవత్సరం 2025 దానికి గాను క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ ఆనరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వారి చేతుల మీదుగా గోల్డెన్ హ్యాండ్తో ఆవిష్కరించబడింది. మరి ఈ కార్యక్రమంలో రామధనస్సు ఇక్కడ భక్తులకి సందర్శించడానికి 13 కిలోల వెండి 1 కిలో గోల్డ్తో భక్తులు జయించారు. ఈరోజు దర్శించుకోవడానికి ఇక్కడ పెట్టారు. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఈరోజు మేము చేయడం కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ప్రతి మా కస్టమర్స్ శ్రేయోభిలాషులైన డిపాజిటర్స్ అట్లనే వాళ్ళ లోన్ తీసుకున్న వాళ్ళకి అందరికి కూడా మంచి జరగాలని, వాళ్ళకి మంచి ఇంకా బ్యాంక్ సేవలు అందించాలని, మంచి గుడ్విల్ మెయింటైన్ చేయాలని, మళ్ళీ మా స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తూ మా డైరెక్టర్లు కూడా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు చేదోడు బాదోడు ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మరి ఈ మంచి కార్యక్రమానికి చాలామంది తమకు కాల్స్ చేసి బెదిరిస్తే వేల మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఓయూ జేఏసీ నాయకులు. అయితే తమకు కొన్ని రోజులుగా అల్లు ఆర్మీ అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు జేఏసీ నాయకులు. తమను చంపుతామని వెంటనే క్షమాపణలు చెప్పాలంటున్నారని తెలిపారు. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జేఏసీ నాయకులు. విద్యార్థులు నన్ను యొక్క నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం చేయనప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ ఎట్లా తిడతాం మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పూరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ ఇప్పటికైనా ఆలోచన చెయ్యి. గతంలో కంటే ఈ యాసంగి సీజన్లో ఎక్కువ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అత్యధికంగా 63,20,000 ఎకరాల్లో వరి, 7,18,000 ఎకరాల్లో మొక్కలు సాగు చేస్తారని చెబుతున్నారు. వీటితో పాటు పల్లీలు, జొన్నలు, మినుములు, కుసుమల సాగుకు ప్లాన్ చేసింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరోవైపు విత్తనాలను కూడా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మొత్తం 79,40,520 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 63,20,300 ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,27,000 కాగా ఈసారి అదనంగా 15,86,000 ఎకరాల్లో సాగు చేస్తారని లెక్కలు చేస్తోంది గవర్నమెంట్. 7,18,100 ఎకరాల్లో మొక్కలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 5,89,098 ఎకరాలు కాగా ఈసారి అదనంగా 1,30,000 ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేశారు అధికారులు. యాసంగి సాగులో ఇప్పటి వరకు పల్లీలు అత్యధికంగా సాగైంది. నాగర్ కర్నూల్ మొదటి స్థానంలో ఉండగా నిజామాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో 2 లక్షల ఎకరాల చొప్పున, కామారెడ్డిలో 1,00,000కు పైగా ఎకరాల్లో సాగు అవుతూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జొన్నలు 1,42,900 ఎకరాలు, మినుములు 49,250 ఎకరాలు, కుసుమలు 23,100 ఎకరాల్లో సాగు అవనున్నట్లు అంచనా వేసింది ప్రభుత్వం.
గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈసారి అదనంగా 12 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2023 యాసంగిలో 67,83,358 ఎకరాల్లో పంటలు వేయగా అందులో వరి 55 లక్షల ఎకరాలు సాగైంది. మక్కలు, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, ఇతర అన్ని పంటలు కలిపి 12 లక్షలకు పైగా ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గడిచిన వానాకాలంలో దాదాపు 1 కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో వరి ఒకటే 66,78,000 ఎకరాల్లో సాగు చేశారు. వానాకాలం సాగుకు సమానంగా ఈసారి యాసంగిలో వరి సాగవుతోందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వానాకాలం సీజన్లో సన్నాల సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. సన్నవడ్లకు ప్రభుత్వం క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించడమే కారణమని వ్యవసాయ శాఖ చెబుతోంది. 2023 వానాకాలం సీజన్లో 25 లక్షల ఎకరాల్లో 38% సన్న రకం వరి పండించారు. 2024 వానాకాలం సీజన్లో ఏకంగా 40,55,000 ఎకరాల్లో సన్నధాన్యం సాగు చేశారు. ఈ యాసంగిలో కూడా గణనీయంగా సన్నాల సాగు పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి పంట సాగు కోసం సీడ్స్ ను సిద్ధం చేసింది ప్రభుత్వం. 18,10,438 క్వింటాల విత్తనాలను సీడ్ కార్పొరేషన్ తో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు అందుబాటులో ఉంచాయి. కుకుట్పల్లి కేపీహెచ్బీలోని మధురం హోటల్లో టిఫిన్ చేస్తుంటే చట్నీలో బొద్దింకలు వచ్చాయన్నారు వినియోగదారులు. హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానం చెప్పారన్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్ను సీజ్ చేయాలని కోరుతున్నారు కస్టమర్స్. ఈ మధ్య ఇళ్లల్లో చేపల పెంపకం పెరిగింది. అది తినడానికి కాదు, ఆక్వేరియంలో వాటి ఈదులాట చూసి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు. పెట్స్ ద్వారా ఎన్నో రకాల లాభాలున్నాయంటున్నారు డాక్టర్స్. చేపలను పెంచితే ఇంట్లో ఆహ్లాదం పెరగడంతో పాటు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇళ్లల్లోనూ ఆక్వేరియం ఏర్పాటు చేసి అందులో రంగురంగుల చేపలు పెంచుకుంటున్నారు నగరవాసులు. హైదరాబాద్ నగరంలో ఆక్వేరియం ఫిష్లకు డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఆక్వేరియంలో ఈదులాడే రంగురంగుల చేపలను కొద్దిసేపు తీక్షణంగా చూస్తే మనసు ఆహ్లాదం కలుగుతుండటంతో పాటు తద్వారా రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. దీంతో నగరవాసులు చిన్న గాజు పాత్రల నుంచి పెద్ద పెద్ద ఆక్వేరియాల్లో ఫిష్లను పెంచుతున్నారు. కొన్ని చేపలను పెంచుకుంటే లక్ కలిసొస్తుందని నమ్ముతున్నారు. కొన్ని చేపల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయంటున్నారు. కొందరు ఇంట్లో పెద్ద పెద్ద అక్వేరియాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు చిన్న చిన్న గాజు పాత్రల్లో చేపలను పెంచుతున్నారు. ఫిషెస్ పెంచుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో నగరంలో ఫిష్ సేల్స్ చేసే స్టాల్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. విభిన్న జాతుల చేపలు ఒక్క దగ్గరికి చేరి కనువిందు చేసే విధంగా షాప్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చేప పిల్లల ధరలు 30 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెంచుకోవడంతో స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని, హెల్త్తో పాటు వెల్త్ కోసం పబ్లిక్ రకరకాల చేపలను కొనుగోలు చేస్తున్నారన్నారు అక్వేరియం షాప్ నిర్వాహకులు. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి. స్టార్టింగ్ ప్రైస్ విత్ 20 రూపీస్, మాక్సిమం 2,000, 2,500 కూడా ఉండే ఫిషెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఫిషెస్ మనకి ఎలా అంటే ఇంట్లో ఆహ్లాదంగా ఉండడానికి, మన స్ట్రెస్ రిమూవ్ చేయడానికి వాటితో మనం జస్ట్ పెట్స్ లాగా పెంచుకోవచ్చు. అవి మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి, లైవ్లీ ఉంటుంది, హెల్దీ ఉంటాయి. కొన్ని ఫిషెస్ ఏంటంటే మన హెల్త్ కోసం కూడా యూస్ చేస్తాము, కొన్ని వాస్తు కోసం పెట్టుకుంటారు, కొన్ని ఏంటంటే మనం హ్యాపీనెస్ గురించి చూస్తారు. సో ఇట్ బ్రింగ్స్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా మనకి ఫిషెస్ నుంచి వస్తాయని మనకి చాలా బిలీఫ్ ఉంది. నార్మల్ ఫిషెస్, వైల్డ్ ఫిషెస్, మోలీస్, చాక్లెట్ మోలీస్, రెయిన్బో షార్కులతో పాటు నంబర్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ షాప్స్లో దొరుకుతున్నాయి. ఎక్కువగా గోల్డ్ ఫిష్ని తీసుకుంటున్నారన్నారు. ఈ ఫిష్కు భారతదేశంలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, ఈ ఫిష్తో లక్కు కలిసి వస్తుందని చాలా మంది నమ్మకమని నిర్వాహకులు అంటున్నారు. వాస్తు కోసం ఫ్లవరాస్, అర్వానా ఫిష్ సైతం తీసుకుంటున్నారు. ఫిష్ మెయింటైన్ చేసే విధానం బట్టి దాని లైఫ్ ఉంటుందంటున్నారు షాప్ నిర్వాహకులు. గోల్డ్ ఫిషెస్, మోలీస్, చాక్లెట్ మోలీస్, టీన్ ఫాయిల్ బాబ్స్, రెయిన్బో షార్క్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఆల్మోస్ట్ 100 to 150 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ యూ కెన్ గెట్ ఫ్రమ్ అవర్ షాప్ ఎట్ అ వెరీ రీజనబుల్ రేట్. వాస్తు పర్పస్ యూ కెన్, చాలా మంది గోల్డ్ ఫిషెస్ ఇష్టపడుతూ ఉంటారు బికాస్ దే లుక్ బ్యూటిఫుల్. అండ్ ఇంకొకరు ఏంటంటే కొంచెం వైల్డ్ ఫిషెస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు బికాస్ దెల్ బి లిటిల్ బిట్ స్ట్రాంగ్, అవి స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్దీ ఉంటాయని చెప్పేసి తీసుకుంటారు. ఫిషెస్ పై క్రేజ్ పెరగడంతో పెంచుకునే వారి సంఖ్యతో పాటు పెద్ద ఎత్తున షాప్స్ పెరిగాయి. యాక్వేరియం పరిమాణాన్ని బట్టి సరిపడే చేపలనే అందులో పెంచాలి.
ఎక్కువ సంఖ్యలో ఉంచడం వల్ల నీరు తొందరగా పాడవడంతో పాటు వేడి పెరుగుతుందంటున్నారు ఆక్వేరియం షాప్ నిర్వాహకులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.